మా మనవడు నిన్న ఫొటోస్ దిగారండి. నిన్న రాఖీ కట్టారు కదా, రాఖీ పండుగ. అందుకని మా మనవడు వీడియోకి టైంలు పెట్టుకున్నట్టున్నాడు. అందుకనే అత్త వల్ల ఆగిపోతుంది మధ్యలో టిక్కు టిక్కు అని. నిన్నంతా నేను ఆ ఎడవిళ్ళు ఉన్నా. ఇంక వీడు ఫోన్ తీసుకొని ఇంకా ఆడ నచ్చినట్టు ఆడు చేశాడు అనమాట. అది మ్యాటర్. సరే కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ లేదు, కొంచెం. అందులో నుంచి మళ్ళీ బోల్డ్ వాటర్ వస్తుంది, అందులో బోల్డ్ నీరు వస్తుంది. కొంచెం వాటర్ పడతాయి. అది ఇప్పుడు అలాగా ఉడుకుతుంది. దించే ముందు మన మసాలా కొంచెం కొంచెం ఉడకాలి కదా. కొంచెం ఉడికేప్పుడు మన మసాలా తయారు చేశాను కదా, ఇదిగో మసాలా పొడి తయారు చేసుకున్నాను కదా, ఇదన్నమాట. అన్నిటికీ చేపలకి, రొయ్యలకి, చికెన్కి, మటన్కి అన్నిటికీ వేసుకోవచ్చండి ఈ మసాలా. అన్నీ కలిపేసా. ముందే మసాలా వేసుకోవచ్చు, కూరకు పడుతుంది అనమాట. ఆ మసాలా కూరకు పడుతుంది. మిరియాలు, ధనియాలు అన్నీ వేసా. అంటే కారం అంటే నాకు తినలేకపోతున్నాను ఫ్రెండ్స్, కారం మంట. ఇది కొంచెం బాగా దగ్గర కలుగుతుంది. మీకు మళ్ళీ చూపిస్తా. కస్తూరి మెంతి ఎక్కడ పెట్టానండి, చూసారు నా అవతారం ఎలా ఉందో చూసారు. చెమటలు కారిపోతున్నాయి. ఇలా ఉడుకుతుంది కదా. ఈ ఉడికినప్పుడు గుడ్లు ఉడకబెట్టాం కదా, ఇగో 2 గుడ్లు, 2 ఉన్నాయి, 2 ఎగ్స్ ఇందులో వేసేసుకుందాం. బాగుంటుంది. ఆ చికెన్ మసాలా, ఆ చికెన్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఆ ఎగ్కి పడుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మా చెల్లి ఇలాగే వండుతుంది, వైజాగ్ చెల్లి ఇలా వండుతారు తన. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. నేను అందరూ రాఖీ పౌర్ణమి బాగా అంత సంతోషంగా చేసుకున్నారా ఫ్రెండ్స్? మీరందరూ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ రాఖీ పౌర్ణమి సంతోషంగా అందరూ చేసుకున్నారా ఫ్రెండ్స్? మా పాప వచ్చిందండి విజయవాడ నుంచి. మా చెల్లెలు గారి పాప వచ్చింది. ఆ పాప కూడా రాఖీ కట్టింది. మా నరేష్కి ఎవరు కట్టారో ఏంటో పాప, మా పెద్ద అది ఎప్పటికి వస్తాడేమో అనుకున్నాను ఫ్రెండ్స్, రాలేదు పాపం. సెలవులు లేక మా బాబు కూడా రాలేదు, హైదరాబాద్ నుంచి ఫంక్షన్కి రాలేదు. వస్తాడేమో అనుకున్నాను, రాలా. మా పిల్లలు వచ్చాక మా పిల్లలతో వీడియో తీసి నేను పెడతాను ఫ్రెండ్స్ మీకు. ఏమండి, మా పిల్లలు వచ్చాక మీకు వీడియో తీసి నేను చూపిస్తా. ఇది మా ఫ్యామిలీ, మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి, మనముడు, కోడలు అందరినీ చూపిస్తా. అందరినీ దీవించండి ఫ్రెండ్స్, అందరినీ ఆశీర్వదించండి ఫ్రెండ్స్. మీ ప్రేమలు, మీ అభిమానాలతో మా పిల్లల్ని ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలాగా దీవించండి ఫ్రెండ్స్. ఇదిగో చూసారా, ఇప్పుడు మనం వాటర్ వేసాం కదా, ఇంకా బోల్డ్ వాటర్ వస్తుంది ఇందులో, ఇంకా చాలా వాటర్ వస్తుంది. అది అలాగే దగ్గరికి అవుదాం, ఇది దగ్గరికి మగ్గను అండి, బాగా ఉడకాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదేమో నాకు తీయటం రావట్లేదు.